లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన మరో మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ దినాల్లో మనం చెప్పాను కదా మీకు ముందుగానే, ఇది క్రీస్తు యొక్క శ్రమానుభవంలో మనం పాలువారం అవటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక అవకాశం. దేవుడు మన కోసం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా శ్రమలను భరించి ఆ భయంకరమైన శిలువ మరణాన్ని ఆయన పొందుకున్నాడు అన్నది మనం ఆలోచించినప్పుడు, ప్రభువారు అంతగా మనం ప్రేమించినప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి, ప్రభు దృష్టికి అంగీకారంగా ఉన్నాయా, యోగ్యంగా ఉన్నాయా? ఒకవేళ ఇంకా లోకాశంలో మనం కొట్టుకుపోతున్నట్టయితే మనం చేయాల్సింది ఏమిటి? ఈ ఆయన శ్రమలను తలంచుకుంటున్నప్పుడు మన జీవితంలో జరగవలసిన కార్యాలు ఏమిటి అన్న దాని మీద ఆలోచించినప్పుడు, మనందరము జన్మతః పాపంలో ఉన్నవాళ్ళమే. పుట్టుకతోనే పాపంలో పుట్టాం, పాపంలోనే పెరుగుతూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడి దినాల్లో మనకి అన్ని విషయాలు తెలియచేయడం వల్ల యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యక్రమం ఎలా జరిగింది, ఆయనను ఎలా విమోచించాడన్నది మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మన తప్పిదాలు, మన పాపాలను బట్టి మనము పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గరికి రావాల్సినటువంటి ఇది గొప్ప సమయం. కనుక దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా మన జీవితంలో దాచబడిన లేకపోతే మనకి తెలిసి తెలియక జరిగినటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రభు వారి పాదాల ముందు ఒప్పుకొని వాడిని విడిచిపెట్టినట్టయితే దేవుడిచ్చే యొక్క గొప్ప ఆశీర్వాదము, ఆ పునరుద్ధరణ శక్తి, ఆ జీవము మన జీవితాల్లో ఎలుబడి చేస్తుందని, పరలోకంలో మనకి ఆయనతో కూర్చుని స్తుతించే భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధత ఘనమైన తండ్రి, ఈ సమయంలో మా ప్రియులందరి కొరకే నీకే వందనాలు, స్తోత్రాలు. లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి సోదరిని, సోదరిని, ప్రతి తల్లిని, అక్కను, అన్నను, నాయన చిన్న బిడ్డలను, ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారికి కావలసిన సమస్తమైనటువంటి పరిస్థితుల్లో నాయన ఏ విధమైన సహాయం అవసరమో మీ యొక్క సహాయం వారికి అందించండి. ప్రత్యేకంగా కుటుంబాలన్నిటి మీద మీ పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయమని ప్రభువా, మాట్లాడుచున్న నాతో, వినుచున్న మీ ప్రియులతో మీరే మాతో మాట్లాడమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం మీకు చెప్పాను, శ్రమల కాలంలోకి ప్రవేశించబడ్డాము. ఈ దినాల్లో మనల్ని మనం దేవుడు మరొకసారి మనం ఆత్మ పరీక్ష, ఆత్మావలోకనం, ఎక్కడున్నాం, యేసుక్రీస్తు వారి పిలుపుని విని కూడా వాటికి లోబడుతున్నామా, లేకపోతే ఇంకా విధేయులుగా ఉంటున్నామా? ఉంటే కనుక మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి, ఎక్కడ ఏమి చేస్తే రైట్ యాక్షన్ ఎలా తీసుకొని దేవుని పట్ల విధేయత కలిగిన వారంగా జీవించాలి అన్నది ఈరోజు నేర్చుకోబోతున్నాం. కనుక ఈరోజు శీర్షిక ఏమిటంటే, అందరం కూడా ఏదో ఒక విధంగా పాపం చేసిన వాళ్ళమే. పాపం చేయలేదని ఎవ్వరైనా చెప్తాడు నమ్మలేము. ఎందుకంటే మనం ఉన్నదే ఈ లోకంలో, లోకాశల్లో. కనుక పాపం మనందరినీ కూడా, లోకము ఏం చేస్తుందంటే మనల్ని ఆశలు మరలుగొల్పి పాపంలోనికి తీసుకెళ్తుంది. ఆ పాపం మనల్ని మరణానికి అప్పగిస్తుంది అన్నది భక్తులు చెప్పిన మాట. కనుక ఈరోజు మన యొక్క శీర్షిక ఏమిటంటే పాప పశ్చాత్తాపము. దేవుడిచ్చిన ఈ సమయాన్ని వృధా చేయకుండా, ఇప్పుడైనాను యోవేలు ప్రవక్త చెప్పినట్టుగా ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు తిరిగి హృదయపూర్వకంగా నా యొద్దకు రండి అంటున్నాడు. కనుక ఆయన పిలుపును అనుసరించి మనం మన యొక్క పాపముల విషయమే పశ్చాత్తాపం పొందుదాం. మన కొరకు దేవుడు ఆయన తన కుమారుని ఈ లోకానికి మానవునిగా, దైవ కుమారునిగా యేసుక్రీస్తు వారిని పంపించినప్పుడు ఆయన ఆ సిలువలో ఎంతో భయంకరమైన మరణాన్ని పొందటానికి ముందు ఆయన విజ్ఞాపన ధ్వనితో ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థించిన విధానం అందరికీ తెలుసు. చెమట రక్తం కారణంతగా ఆయన తాను దేవునికి సబ్మిట్ చేసుకున్నాడు. ఈరోజు అలాగూ మనం మన జీవితాల గురించి, మన బిడ్డల జీవితాల గురించి, మన సంఘం గురించి, మన యొక్క దేశం గురించి, మన ఇరుగు పొరుగు వారి గురించి అటువంటి పశ్చాత్తాప ఆత్మతో మనం నిలబడుతున్నామా లేదా?
దేవుని సన్నిధిలో అన్నది మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం ఆలోచించినట్టయితే మరి ఆయన ఏమంటాడంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు. మరి 9వ వచనం కనుక మనం చూసినట్టయితే, మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రునిగా చేయను. కనుక ఆయన మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, పవిత్రుడై ఉన్నాడు గనుక, నీతిమంతుడై ఉన్నాడు గనుక ఆయన మన పాపములను క్షమించి మనకి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రునిగా చేయను అని చెప్తూ పై వచనానికి వెళ్ళినట్టయితే కనుక మనము పాపము లేని వారమని చెప్పుకునే మనమే మోసపుచ్చుకుందాము. విల్ బికమ్ చీటర్స్, డిసీవర్స్ ఆర్ లయర్స్. ఎందుకంటే మనం సత్యం మాట్లాడటం లేదు, అబద్ధం ఆడుతున్నాం. ఈ దినాల్లో వాక్యం వింటున్నాము, మరి పెద్దలు దైవ సేవకులు చెప్పిన మాటలు వింటున్నాం, కానీ మనం ట్రూగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో మన యొక్క స్థితిని దేవునికి మనం చెప్పలేకపోతూ ఉన్నాం. అందుకని వాట్ డూ యూ మీన్ బై కన్ఫెషన్? కన్ఫెషన్ అనే మాట పశ్చాత్తాపం అనే దాన్ని సూచిస్తూ ఉంది. కన్ఫెసింగ్ అవర్ సిన్స్ ఈజ్ నెసరీ అండ్ ఇట్స్ ఎ గాడ్లీ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ అస్ టు రీఓరియంట్ అవర్ లైఫ్ టు గాడ్ అండ్ లివ్ ఇన్ ఫెలోషిప్ విత్ అదర్ బిలీవర్స్. దేవునితో సత్సంబంధం. అందుకే యోహాను భక్తుడు రాస్తూ ఉంటాడు ఏమేంటంటే, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుతో కూడాను ఉన్నది, మన సంతోషము పరిపూర్ణమటికే మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో, దేవునితో ఉంది, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో ఉంది. కనుక మనము ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. కనుక ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటూ చీకటిలోని కనుక మనం అజ్ఞానాంధకారంలో నడిస్తే మనకి దేవునితో పాలు లేదు. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. ఎప్పుడైతే దేవునితో మనం ఉంటామో మన జీవితం వెలిగింపబడుతుంది. మనం దేవునికి దగ్గరగా లేమంటే దయ్యానికి చాలా దగ్గరగా ఉన్నామని అర్థం. అప్పుడు చీకటిమయం అవుతుంది. అపవాది వాడు చీకటి సంబంధి. కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం, అందరము కూడా ప్రేమ ఐక్యత దేవునితో కలిగిన వారమై మరి ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఏం చేస్తుందట, మనల్ని ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రునిగా చేయను అంటాడు. కనుక ఈ కన్ఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దినాల్లో. మనని పాపంలో తీసుకువెళ్ళేది ఎవరు? మన స్నేహితుల, మన ఇంటి వాళ్ళ, మన బంధువుల, ఎవరు అంటే కనుక బైబిల్ అంతా చెప్తుంది 3 కారణాలు. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబం. ఈ 3 మనిషి జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. సో వాట్ డస్ ఇట్ మీన్ టు కన్ఫెస్? ఏ విధంగా కన్ఫెస్ చేయగలుగుతావు అంటే కనుక నువ్వు చెప్పింది నీలో జీవితంలో ఏముందో అది యథార్థంగా దేవునితో చెప్పడమే. మనం దానికి చిలవలు పలవలు చేసి కథలో చెప్పినట్టు దేవునికి చెప్తే కుదరదు. దేవుని దగ్గరికి వెళ్ళి యథార్థంగా మనం చెప్పవలసి ఉంటుంది. ఒప్పుకుంటే అనగా చక్కటి ప్రార్థన చేయడం కాదు, లేకపోతే ఏవో మంచి వంకలు చెప్పి దేవుణ్ణి క్రైస్తవుల్ని ఇంప్రెస్ చేయడం కాదు. ఈ దినాల్లో అందరికీ ఉన్న ఒక గొప్ప బలహీనత ఏంటి అంటే కనుక, ఇంక్లూడింగ్ మీ, నాతో కూడా మనందరికీ ఉన్న బలహీనత ఏంటంటే అందరం మనల్ని చాలా భక్తి గలవారు అనుకోవాలని, ఆవిడకి చాలా దేవుని భయం ఉందని చెప్పుకోవాలని ఇతరుని ఇంప్రెస్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మన జీవితంలో మాత్రం మార్పుని తీసుకురాలేకపోతున్నాం. సో ట్రూ కన్ఫెషన్ ఈజ్ నేమింగ్ సిన్, కాలింగ్ ఇట్ బై నేమ్ వాట్ గాడ్ కాల్స్ ఇట్. మన జీవితంలో ఉన్న ద్వేషం, అసూయ, కుళ్ళు, లేకపోతే కక్ష, కార్పణ్యాలు, మోసం, ఈ లోకాశలు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మన జీవితంలో అందరి జీవితాల్లో వెలువడి చేస్తున్నాయి.
వాటిని విడిచిపెట్టవలసిన అవసరం ఉందని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన సంఘంలో 5వ అధ్యాయంలో అంటాడు. మీలో ఉన్నటువంటి ఈ జారత్వము, అపవిత్రత, కాముకత్వం, ధనాపేక్ష వీటన్నిటిని మీరు వాటి నుండి దూరంగా పొండి అంటే దాని అర్థం తాగుబోతుల నుంచి అందరి నుంచి దూరంగా పోతే మరి మీరు ఎక్కడ బతుకుతారు ఈ లోకంలో అంటే వాళ్ళ నుంచి దూరం కాదు, నీలో నుంచి అలాంటి బ్యాడ్ ఎలిమెంట్స్ నుంచి నువ్వు దూరంగా ఉండమని దేవుని వాక్యం చెప్తోంది. కనుక వాట్ ఎవర్ ఇట్ మే బీ, కన్ఫెషన్ సింప్లీ మీన్స్ బీయింగ్ ఆనెస్ట్ విత్ అవర్ సెల్వ్స్ అండ్ విత్ గాడ్, అండ్ ఇఫ్ అదర్స్ ఇన్వాల్వ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ దెమ్ టూ. మనము దేవునితోనూ ఇతరులతోనూ కూడా నిజాయితీగా మన తప్పుల్ని మనము ఒప్పుకోగలగటం. ఇట్ ఈస్ మోర్ దెన్ అడ్మిటింగ్ సిన్. ఇట్ మీన్స్ జడ్జింగ్ సిన్ అండ్ ఫేసింగ్ స్క్వేర్లీ. మనం మన యొక్క తప్పు ఏమిటో అన్నది మనం డైరెక్ట్గా పబ్లిక్గా ప్రజల ముందు ఒప్పుకోవటం. పరిశుద్ధుని యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడంటే, సమస్త దుర్నీతి నుండి ఆయన మనను పవిత్రులుగా చేస్తారు. ఎప్పుడు మన పాపములను మనం ఒప్పుకునే ఎడల. అందుకే కీర్తనకారుడు 32వ అధ్యాయంలో అంటాడు, తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కనుక అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారు వర్ధిల్లుతారు. కానీ వాటిని కప్పుకుంటే మన యొక్క వాకిట ముందు ఏది వెలుబడి చేస్తుందంటమ్మా? పాపం వెలుబడి చేస్తుంది, మరణం వెలుబడి చేస్తూ ఉంటుందంట. కాబట్టి మనం ఇక్కడ ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే, మనము మన పాపలను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తానని అంటున్నాడు. కనుక నేను దేవుని క్షమించమని ఒక సండే స్కూల్లో మాస్టర్ దగ్గరికి ఒక స్టూడెంట్ వెళ్ళి, నేను దేవుని క్షమించమని అడుగుతాను సార్ అంటే, ఎందుకురా అంటే, నేను బయటకు వెళ్ళినప్పుడు తప్పు చేశాను అన్నాడట. అయితే మరి ఎందుకురా దేవుడు ఎందుకు క్షమించాలి నిన్నంటే, ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు అని చెప్పావు కదా అన్నాడంట. కరెక్టే, ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని వాక్యం సెలవిస్తుంది అని చెప్పినప్పుడు మనం పాపం చేయకుండా మనం కాపాడుకోవాలి. కానీ మళ్ళా వాడు ఏం చేశాడు, ఆ కుర్రోడు బయటకు వెళ్ళి మళ్ళా టీచర్ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను మళ్ళా బయటకు వెళ్ళాను, మళ్ళా తప్పు చేశాను అని చెప్తున్నాడు. తప్పు చేశానని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒరే నువ్వు మళ్ళా తప్పు చేసావు అనమాట, అంటే నువ్వు ఎవరిని విషయంలో తప్పు చేస్తున్నావు, ఎందుకు తప్పు చేసావు మళ్ళా అంటే, ఏముంది సింపుల్ కదా, ఆయన ఏంటో మన పాపములను ఒప్పుకుంటే ఆయన క్షమించేవాడు దేవుడు అన్నావు కదా, నమ్మదగిన వాడు పవిత్రుడు అన్నావు కదా అని టీచర్ గారికి చెప్తే, నిజమే ఈసారి నువ్వు తప్పు చేసినప్పుడు ఏమని చెప్తావంటే, నమ్మదగిన వాడు నీతిమంతుడు అయినా నీవు చెప్పిన దాన్ని నేను మళ్ళా తప్పు చేశాను, నన్ను క్షమించను చెప్పరా అని అన్నాడు. అంటే ప్రభువారిని మాటిమాటికి మనం గాయాలు చేస్తున్నాము, మన తప్పులను మనము ఒప్పుకోవడం, మళ్ళా ఆ తప్పులోకి మనం వెళ్ళటం. కనుక మనం ఈ మాటలు విన్నప్పుడు పాపం చేయకుండా మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతూ సత్యము జరిగింపక ఉందాం. చీకటిలో ఉండటం లేదు, మేము చాలా వెలుగు బిడ్డలమని ముసుగేసుకుంటున్నాం, భక్తి అనే ఒక ముసుగేసుకొని బైబిల్ పట్టుకుని వెళ్తున్నాం. కానీ మన యొక్క పనులు ఏం చెప్తున్నాయంటే, మనం చీకట్లో చేసే పనులే చేస్తున్నాం. దేవుడికి కనబట్టలేదు కదా అని చీకట్లో అనేకమైన తప్పుదాలు చేస్తూ ఉన్నాం. అందువల్ల దేవునితో సహవాసం గలవారము, సంఘంతో సహవాసం గలవారం అని చెప్పుకుంటూ మనము దేవుణ్ణి మోసగించే పద్ధతిలో వెళ్తున్నాం, ఇతరులను మోసగిస్తున్నాం. మనతో ఉన్న క్రైస్తవ విశ్వాసులు కానివ్వండి, నూతనంగా విశ్వాసంలోకి వచ్చిన వారిని కానీ మనం మోసం చేస్తూ అబద్ధం ఆడుతూ సత్యాన్ని జరిగింపక ఉన్నాం. కనుక న్యూ టెస్ట్మెంట్ ఏమంటుందంటే, ఏ క్రిస్టియన్ షుడ్ బీ లైక్, లైఫ్ ఎలా ఉండాలంటే ఏ వాక్ మోర్ దెన్ మియర్ ఏ టాక్. ద న్యూ టెస్ట్మెంట్ కాల్స్ ద క్రిస్టియన్ లైఫ్ యాజ్ ఏ వాక్ మోర్ దెన్ మియర్ ఏ టాక్. అంటే ఒక వ్యక్తి జీవన శైలి, వాడు నడుస్తుంటేనే వాడు క్రిస్టియన్ అని తెలియాలి, అంతేగాని మనం చెప్పుకుంటే కాదు. కనుక మనం వెలుగు సంబంధిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆయన వెలుగులో ఉన్నట్టు మనం వెలుగులో నడిచినప్పుడు ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉంటాం. కప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేస్తుంది. కనుక లైట్ ప్రొడ్యూసెస్ లైఫ్ అండ్ బ్యూటీ.
బట్ సిన్ ఈజ్ డార్క్నెస్ అండ్ లైట్ కెన్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఐదర్ మనం వెలుగు కావాలనుకుంటే చీకటిని పారదోలేయాలి, చీకటి కావాలంటే వెలుగుని విడిచిపెట్టాలి. కాబట్టి మనం ప్రభువారికి దేవునికి దగ్గరగా వెళ్తున్నామా, దూరంగా వెళ్తాం? దేవునికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆయన అన్యోన్య సహవాసం కలవారు కనుక మన పాపాలను క్షమిస్తాడు, మన సమస్త దుర్నీతి నుండి ఆయన తప్పిస్తాడు. కానీ ఆయనతో మేము సహవాసం కలవారని చెప్పుకుంటూ మన చీకటిలో నడిచిన యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. కనుక క్రైస్తవులు పాపాన్ని ఏ విధంగా కవర్ చేస్తారు? ఈరోజు మనం అందరం క్రైస్తవులమే దేవుని గురించి చెప్పుకుంటున్నాం. కానీ హౌ డు క్రిస్టియన్స్ ట్రై టు కవర్ అప్ దేర్ సిన్స్ బై టెల్లింగ్ లైస్? మేము అలాగా నిజంగా ఎంత ప్రార్థన చేస్తానండి, ఎంతగా వాక్యం చదువుతాను చాలామంది చెప్తూ ఉంటారు. అయితే మరి నీ జీవితంలో మార్పు ఇది. నీ జీవితంలో మార్పు అంటే నీ యొక్క యాటిట్యూడ్లో మార్పు ఉండాలి, నీ ఆలోచన దృక్పథంలో మార్పు రావాలి, నీ ప్రవర్తన సరళిలో మార్పు రావాలి. కనుక మన క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరూ కూడా మనల్ని చాలా స్పిరిచువల్గా ఉన్నట్టు, అమ్మో ఆవిడ చాలా భక్తిపరురాలు అని చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని నిజంగా దేవుని యొక్క మాటను మన జీవితంలో ఉంచామా లేదా అన్నది ఆలోచించండి. చాలాసార్లు ఈ విధమైన ఇంప్రెషన్ గెయిన్ చేయాలని ఆశపడుతూ ఉంటాం. దానికి చాలా అబద్ధాలు చెప్తాం, అలా చేసాం ఇలా చేసాం, ఇన్ని అద్భుతాలు జరిగాయి, ఏవో కథలు చెప్తూ ఉంటాం. అంటే మన జీవితం లోపల ఒక రీతిగాను బయట ఒక రీతిగాను ఉండి వేరు భక్తి ముసుగులు వేసుకొని మనం జీవిస్తున్నాం. కనుక మనం ఒక విధంగా వేషధారణం, హిపోక్రెట్స్. బయటకేమో భక్తి గలవారుగా ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉన్నాం. అబద్ధం చెప్పి అవతల వారిని మోసగిస్తున్నాం, కానీ మనం మోసగించుకుంటున్నాం అన్న సంగతిని మనం మర్చిపోతున్నాం. అంతేకాదు మనం మోసగించుకుంటూ విశ్వాసి అని అనుకునేలాగా ప్రవర్తిస్తూ వెలుగుదూత వేషం వేస్తూ ఉన్నాం. కాబట్టి దేవునితో మన సంబంధం బాగున్నట్లయితే మరి ఎంతో బాగున్నట్టు యాక్ట్ చేయడం కాదు. కానీ మరి దావీదు చూడండి, అన్నీ దేవుడు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని పిలిచి గొప్ప రాజ్యానికి మహారాజుగా చేస్తే ఆయన పైనుండి చూచి ఒక స్త్రీని మోహించి ఆ బత్షెబాను అన్యాయంగా ఆమె యొక్క అందాన్ని అనుభవించాలని ఆ యొక్క పాపంలో ఆయన పాలుపంపులు తీసుకోవడం ఆ ఒక్క పాపానికే కారణం లేదు. అతని అమాయకుడైనటువంటి భర్తను, దేశభక్తుడైనటువంటి భర్తను చంపివేయడానికి, మర్డర్ చేయడానికి కూడా ఆయన సాహసించలేదు. కాబట్టి మనం దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు ఎన్నెన్నో ఒకదానికొకటి లింక్డ్గా చాలా తప్పులు, చాలా నేరాలు ఆయన చేశాడు. కనుక 2 సమూయేలు 11-12 అధ్యాయాలు చూస్తే మనం బైబిల్ మోస్తాం, బైబిల్ స్టడీకి వెళ్తాం, కానీ బైబిల్ టీచింగ్స్ మన హృదయాన్ని పట్టించుకోనివ్వం. కాబట్టి విశ్వాసగా ఇతరుల చూపుల్లో ఇంప్రెస్ అవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనం దేవుని కార్యాలను స్పష్టంగా మన జీవితంలో అనుభవించి ఆ ఇతరులు మనల్ని చూసి దేవుని వైపు తిరిగేటట్టుగా మనం ప్రవర్తించలేకపోతూ ఉన్నాం. కనుక దేవుని నిజంగా మనం అనుసరిస్తున్నామా, దేవుని ఇతరులకు బహిరంగ చాటుతున్నామా అనేది మనం ఆలోచిస్తే అంతా మన జీవితం అంతా లోపల మోసం, కుట్ర, దగ, బయటికి మాత్రం చాలా భక్తి అనే ఒక ముసుగు వేసుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుక ఈ లెంటన్ సీజన్లో ప్రభువా నాలో ఉన్న వేషధారణ తీసివేయి, నాలో నీకు నచ్చని ఏ శక్తి ఉన్నా కూడా, ఏ పనికిమాలిన క్వాలిటీ ఉన్నా కూడా వాటన్నిటి నుంచి కూడా తీసివేయమని ఆ యొక్క ద్వంద్వ విలువలు కలిగిన మనస్తత్వాన్ని నుంచి విడుదల పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మనం అబద్ధాలు చెప్తూ మన యొక్క దేవునితో మనకున్న విశ్వాస్యతను కోల్పోతున్నాం, మనం దేవునితో నమ్మకాన్ని కోల్పోతున్నాం, దేవుని నుంచి దూరంగా జరిగిపోతూ ఉన్నాం. అంతేకాదు మనల్ని చూసిన వాడు చివరికి ఒక డెసిషన్కి వస్తాడు, వీడు అన్ని అబద్ధాలు చెప్తాడు, వీడు నంబర్ 1 మోసగాడు. కాబట్టి చివరికి దేవుని నుండి దూరం జరిగి చీకటిలో సాంగత్యం చేసేవారంగా ఉంటున్నాం. అందుకే ఇక్కడ మనం ఒక వ్యక్తి ఎలాగూ తన ప్రజల యొక్క పాపం కొరకు, తన పాపం కొరకు దేవుని సన్నిధిలో ఎలాగా ఆయన విజ్ఞాపన చేశాడో చూసినట్టయితే యేసుక్రీస్తు వారు ఆనాడు 2024 సంవత్సరాల కిందట సిలువలో ఆయన భయంకరమైన ఘోర మరణం పొందినప్పుడు నేను పొందాల్సినటువంటి శిక్షను, నీవు పొందాల్సిన శిక్షను, నా పాపం నా శాపం నా మీద ఎలుబడి చేయకుండా, ఆయన నీ పాపం నీ శాపం ఎలుబడి చేయకుండా ఆయన సిలువలో ఆయన్ని భరించినటువంటి విధానం మనకు ఆలోచించినట్టయితే
యాక్చువల్గా ఏమవుతుందంటే మనము మన కొరకు ఆయన తండ్రితో విజ్ఞాపన ధ్వని చేసి ఉన్నాడు. కన్నీటితో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించమంటూ, కానీ నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరాలని తాను దేవునికి ఆయన వాలంటీర్గా స్వచ్ఛందంగా దేవునికి సమర్పించుకొని నేను పొందాల్సిన శిక్షణ ఆయన పొందాడు. అందుకే ఇక్కడ అలాంటి ఒక వ్యక్తిని మీకు బైబిల్లో నేను పరిచయం చేస్తాను. పాత నిబంధన కాలంలో మనం చూసినట్టయితే దానియేలు ఒకరు, అలాగే నెహెమియా ఒకరు, ఎజ్రా ఒకరు, వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఎంతగానో తగ్గించుకొని, ఎందుకంటే ఆ దినాల్లో ఇశ్రాయేల్ యొక్క ఘోరమైనటువంటి ప్రవర్తన, దేవుని మాటకు మొండికి తిరిగిన వారుగా, తిరుగుబాటు చేసిన వారుగా, దేవుని మాటను వినకుండా విగ్రహారాధనలో అన్య దేవతలను వెంబడించి అన్య ఆచారాలను పాటిస్తూ ఉన్నప్పుడు ప్రభువు చూసి ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల ప్రకటించిన దేవుడు తన ప్రజలను సుక్షేమంగా ఉంచినప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు దేవుడిని వాళ్ళు విడిచిపెట్టేశారు. ఆయన చెప్తూనే ఉన్నాడు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మోషేకి చెప్పాడు, నన్ను అనుసరించే వారిని నేను మరి ఎన్నో తరాలు వారిని తరతరాలుగా దీవిస్తాను, నన్ను విడిచిపెట్టు వారిని మరి 14 తరాల వరకు వారికి శిక్ష ఉంటుందని చెప్పాడు ఆయన. కనుక ఈ యొక్క మాటలు తెలుసు, అన్నీ తెలుసు. అందుకే ఇర్మియా, యెషయా ప్రవక్తలు ఇశ్రాయేల్ యొక్క మొండితనం చూసి కన్నీరు కారుస్తూ వాళ్ళు అనేకమైనటువంటి దేవుని ప్రవచనాలు రాశారు. రాసినప్పుడు ఇర్మియా రాస్తాడు, ఇలాగా ఈ దేశం ఏమైపోతుందంటే మరి సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. యెహోవా దేవుడు ఇర్మియాతో మాట్లాడతాడు, ఏంటంటే వీరు నా మాటను ఆలకింపకపోతారు కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వ జనములను నా సేవకుడైన నెబుకద్రెజరు అని బబులోను రాజును పిలువనంపించున్నాను. కనుక ఇశ్రాయేల్ ప్రజలకు బుద్ధి రావాలంటే నేనేం చేస్తానంటే ఉత్తర దేశంలో ఉన్న సర్వ జనములను నా సేవకుడైన నెబుకద్రెజర్కి గొప్ప చేసి, నెబుకద్రెజరు వచ్చి ఆ యొక్క బబులోను రాజు వచ్చి వీరిని మొత్తం యెరూషలేం దేవాలయాన్ని పాడు చేసి ఆ ప్రజలందరినీ తిరిగి తన దేశానికి చెరపట్టుకునే స్థితిని నేను కల్పించబోతున్నానని ఇర్మియాతో ముందుగానే ఇర్మియా 25వ అధ్యాయంలో ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ జనులు ఈ దేశమంతయు పాడుగా నిర్జనముగా ఉండును, ఈ జనులు 70 సంవత్సరముల బబులోను రాజునకు దాసులుగా ఉందురు. కనుక యెహోవా వాక్కు ఏమొచ్చిందంటే 70 సంవత్సరాలు వీరు బబులోను రాజునకు దాసులుగా ఉండేటువంటి స్థితిని నేను వారికి ఇవ్వబోతున్నాను అని చెప్పి ఈ విషయమంతా విన్నటువంటి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూసినట్టయితే మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజయ్యాడు. బబులోను దేశానికి దర్యావేషు రాజయ్యాడు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరంలో దానియేలు, అంటే ఆయన బబులోను రాజు చెరపట్టుకుపోయినటువంటి ఆ జనంలో దానియేలు యొక్క స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు నలుగురు కూడా ఆ దేశానికి చెరగొనిపోయారు. అక్కడ దానియేలు యొక్క తెలివితేటలను చూసి అతనికి మరి ఆ రాజుగారి భోజనం కాకుండా అతనికి శాకాహారం ధాన్యాలు భోజనం పెట్టి అతను అన్ని శాస్త్రాలను మిక్కిలి ప్రావీణ్యంగా ఉండేటువంటి పండితునిగా 2 సంవత్సరాలు అతనికి శిక్షణ గరిపి ఆ దేశానికి మరి రాజు తర్వాత స్థానంలో దానియేలుని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇది అంతేకాదు, ఆ దానియేలుకి ఆత్మజ్ఞానం ఉంది, కళల యొక్క దర్శనం యొక్క అర్థాలు చెప్పగలిగిన శక్తి దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దానియేలు ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసిన గ్రంథము చదివినవాడు వెంటనే గుర్తు చేసుకుంటున్నాడు, ఇదిగో ఆ 70 సంవత్సరాల కాలము సంపూర్తి అవుతుందని గ్రంథం వలన తెలుసుకొని తన ప్రజల యొక్క విడుదల కోసం కన్నీరు కారుస్తూ మరి ఏం చేస్తున్నాడు ఆయనంటే, ఆ రోజులు ఉపవాసం అంటే ఎట్లా ఉండేదంటే వాళ్ళు గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని బూడిదలో కూర్చుని వాళ్ళు ప్రార్థన విజ్ఞాపనలు చేటుకే ప్రభువు దేవుని ఎట నా మనసుని నిబ్బరము చేసుకుంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే గోనె పట్ట దేనికి సూచన అంటే విచారానికి, పశ్చాత్తాపానికి సూచన. ఆ తల మీద దుమ్ము అంటే మనిషి ఎప్పుడైనా కూడా తిరిగి మట్టి నుంచి వచ్చాడు, మట్టి అయిపోతాడు, దుమ్ముగానే డస్ట్గానే దేవునికి సమర్పించబడతాడు అన్నది తెలుసు. అందుకని చచ్చిపోయినటువంటి రూపంలోకి వాళ్ళు ఆ తల మీద దుమ్ము వేసుకొని
ఉపవాసం ఉండి ఏమీ తినకుండా దేవుని దగ్గర కనబెడతా ఉన్నాడు. ప్రార్థనా విజ్ఞాపనలు, ఉపవాసం అనగా దేవునికి సమీపంగా ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయడం ద్వారా అతడు ప్రభువుకు దేవుని ఎట తన మనసును నిబ్బరము చేసుకుంటూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే దేవుని స్తుతించాలి. రెండవది ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే పిటిషన్, ఆ యొక్క మొర దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము మళ్ళా 70 సంవత్సరాలు నిండిపోతే ఎక్కడెక్కడైతే చెరగొనిపోయారో వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వస్తారు అనేటువంటి ఉద్దేశంలో ఆయన దానియేలు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ప్రవచన గ్రంథమైన జెర్మియా గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు. చదువుతూ మరి ఆయన సుమారు ఆ వయసు 80-85 సంవత్సరాల మధ్య ఉండి ఉంటాడని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన మరి దానియేలు బబులోను తీసుకున్నప్పుడు 605వ సంవత్సరంలో బబులోనికి చెరగొనబడ్డాడు. ఆ తర్వాత ఆయన ఇర్మియా గ్రంథాన్ని 539లో తీసుకొని దాన్ని చదువుతూ ఉన్నాడు. అప్పుడు 538లో కోరేష్ రాజు తన చెరలో ఉన్న యూదుల్ని దేవుని యొక్క సంకల్ప ప్రకారము, దేవుని మాట దర్శనం ప్రకారము ఆ చెరలో ఉన్న యూదులను, ఇశ్రాయేల్ను తిరిగి యెరూషలేం పట్టణానికి కట్టుకోవడానికి, మీ యొక్క దేవాలయం కట్టుకోవడానికి మీరు వెళ్ళండి అని ఒక డిక్రీ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఆయన వెనక్కి రాకుండా ఆయన అక్కడే ఉండి సుమారు జనాభాల్ని పంపించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు దానియేలు చేసిన విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే ఆయన ఇంటర్సెషన్ ప్రేయర్ ఎలా ఉందంటే ప్రేయింగ్ ఫర్ గాడ్స్ మెర్సీ, దేవుని యొక్క కరుణ కొరకు ఆయన 9వ అధ్యాయం 3 నుంచి 19 వచనాలు మీరు చదువుకోండి. ఎలా చేస్తాడు అంటే కనుక చాలామంది విశ్వాసులు, ప్రవక్తలు ఏం చెప్పారో దాని మీద దృష్టి పెడతాం మనం. ఏదో జోస్యం చెప్పించుకోవడానికి వెళ్ళినట్టు ఆ ప్రవక్త ఇలాగన్నాడు, ఈ ప్రవక్త ఇలా ఏమిటి అంటున్నాడు అని అడుగుతున్నాం, కానీ మనము దేవుని వాక్యం మీద మనసు పెట్టడం లేదు. అయితే ఈయన దానియేలు దేవుని వాక్యం మీద మనసు పెట్టాడు. దేవుడు ఏం చేస్తాడు, దేవుని చిత్తం ఏమిటో అన్న దాని మీద ఆయన ఫోకస్ పెట్టాడు. మనమైతే ఏం చేస్తామంటే ఇతరుల యొక్క ప్రవక్తల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ తలంపుల్ని మన మీద వాళ్ళ ఇన్సైట్స్గా చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి when Daniel learned God's truth, the experience humbled him and moved him to worship and to pray. దేవుని దగ్గర నేర్చుకున్నది ఏంటంటే దేవుని యొక్క మాటని తన విశ్వాసంలో ఎదుగుతూ ఆయన పట్ల లోబడి విధేయత కలిగి జీవించి ఆరాధించడం అనేది నేర్చుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రిపేరింగ్ ఫర్ ప్రేయర్, ప్రార్థనకు సిద్ధపడతా ఉన్నాడు. ఎలాగా? డానియల్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అందరికీ తెలుసు. మరి ఆయన మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటారు. అన్ని విధాల బ్యాలెన్స్డ్ లైఫ్ గడిపినటువంటి వాడు. ఆయన 3 స్నేహితులు కూడా దేవుని భయభక్తులు కలవారు. కాబట్టి వారు ఏంటంటే దేవుని బందీగా వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలందరూ తిరిగి యెరూషలేముకు వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రార్థన చేసేవారు. ఎప్పుడైతే దేవుడు తన ప్రజలను, తన పాపాలను క్షమించి తిరిగి వారికి స్వాతంత్రం ఇస్తాడని, ఆ ప్రాంతానికి తిరిగి తీసుకువెళ్తాడని దానియేలు నమ్మి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన మీద ఉన్న ఆ ఉద్దేశాన్ని, యూదుల యొక్క ఆ యొక్క దోషాన్ని, యూదుల యొక్క పాపాన్ని కూడా ఆయన ఒప్పుకొని విజ్ఞాపనలు ఎలా చేసామంటే యాచనలతో ప్రార్థిస్తూ తన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే దానియేలులో ఏ పాపం లేదు అని అర్థమవుతా ఉంది. అయినప్పటికీ ఆయన ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? నేను నా దేవుడైన ప్రార్థన చేస్తూ మేము అని చెప్తున్నాడు. ఏంటంటే ప్రభా, మహాత్యం కలిగిన భీకరుడు అయిన దేవుడు, నువ్వు నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారేలా నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేవాడా? నిజంగా నేను అనుసరించి నడిస్తే ఎంత దీవెనలు ఉన్నాయో మాకు తెలుస్తండి. అయితే మేము అంటున్నాడు, ఊయి అంటున్నాడు. నేను లేదా ఇగో యూదులు ఈ దుర్మార్గులని అంటం లేదు, తన్ను కూడా కలుపుకొని మేమైతే నీ దాసులకు, ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశపు జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమైపోయాం, దుష్టులమైపోయాం, చెడుతనము నందు ప్రవర్తించుచూ తిరుగుబాటు చేసిన వారు. ఎంత గంభీరమైన ఒప్పుకోలు, ఎంత గంభీరమైన విజ్ఞాపన ధ్వని చేస్తున్నాడంటే
దేవా మేము ఈ విధంగా చేసామని ఆయన అక్కడ మాట్లాడటం చూస్తున్నట్టయితే భారతదేశానికంట 1761 1836 ప్రాంతంలో మొదటి ప్రొటెస్టెంట్ మిషనరీగా విలియం క్యారీ అనేటువంటి ఆయన వచ్చాడంట. వచ్చి ఈ భారతదేశంలో మూఢనమ్మకం మత మూఢత్వంలో ఉన్న వారిని ఎలా రక్షించాలి అన్నదానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతుంటే ఒక యారగెంట్ మిషనరీ ఏమన్నాడంట, నీ యంగ్ మ్యాన్ సిట్ డౌన్ అన్నాడంట. నువ్వేం మాట్లాడకు, నువ్వు నోరు మూసి కూర్చో. వెన్ గాడ్ ప్లీజెస్ టు కన్వర్ట్ ద హీదెన్ హీ విల్ డూ ఇట్ వితౌట్ యువర్ ఎయిడ్. నువ్వేమి చేయక్కర్లేదు, దేవుడు అనుకుంటే ఆయన చేసేయగలడు అని చెప్పాడు. కాబట్టి చాలామంది ఏంటంటే దేవుడు చేస్తాడని వదిలేస్తారు. కానీ దానియేలు అలా కాదు. దేవుని ప్రయత్నానికి తన కృషి చేస్తూ ఉన్నాడు. తాను తన పాపాన్ని, తన ప్రజల పాపాన్ని సన్నిధిలో మరి కన్నీటితో ఆ యొక్క బూడిద నెత్తి మీద వేసుకొని మరి గోనెపట్ట కట్టుకొని కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక చాలామంది దేవుడు ఏ మానవ ప్రయత్నం లేకుండా చేస్తాడు, నిజమే. కానీ దేవునికి కూడా మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క అవసరత ఏంటో దేవునికి కావాలి. అందుకే ఆయన ఎదురు చూస్తాడు. మనం అడిగితేనే మనకు వస్తాయి. అందుకే దానియేలు దృష్టిలో అది నిజం కాదు. ఎందుకంటే దేవుడు చేయగలడు, కానీ మనం కూడా ప్రయత్నం చేయాలి కదా. అందుకే ఆయన ఆ యొక్క 70 సంవత్సరాల విడుదల కొరకు ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనము ఆలోచించింది ఏంటంటే హీ గేవ్ అటెన్షన్ టు ఆర్ లిటరల్లీ సెట్ మై ఫేస్ టు ద లార్డ్. ఇది హిబ్రూ ఇడియం అంట. ఆయన దానియేలు ఏమిటంటున్నాడంటే మూడో వచనంలో అంటాడు, నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకే ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటేని. కనుక దేవుని దగ్గరికి తన ప్రజల్ని తీసుకువెళ్ళాలి. వారి పాపములు వారి తరపున క్షమించమని ఆయన ఇక్కడ యాచనలు, ప్రార్థనలు ఆయన చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ప్రార్థన సీరియస్నెస్ మనకి అర్థమవుతూ ఉంది. ఆయన ఫాస్టింగ్ వాజ్ ఏ వే టు హంబుల్ వన్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. ఉపవాసం అనేది దేవుని ముందు తాను తగ్గించుకోవటం. మరి సాక్క్లోత్ వాజ్ ఎ సైన్ ఆఫ్ మార్నింగ్ అండ్ ఇట్ వాజ్ విత్ యాషెస్, అంటే విచారానికి గుర్తు. గోనె పట్ట కట్టుకోవడం అది దేవునిట తన ప్రజల పట్ల ఉన్న అతని యొక్క పట్టుదల, వాళ్ళకి విడుదల కోసం, వాళ్ళు తిరిగి స్వేచ్ఛగా తన దేశానికి వెళ్ళాలని ఆయన ప్రార్థన చేయటము, ఆయన మనవి వినబడాలంటే కొన్ని మెట్లు మనకు కూడా అవసరం. ఏమిటి ఆ మెట్లు అంటే కనుక, ఒకటి ఏంటంటే 3 words డిస్క్రైబ్ ప్రేయర్. ఏమిటవి? ఒకటి ప్లీడెడ్, ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు, యాచిస్తున్నాడు. ఆర్ టు సీక్ ఎన్ ఆన్సర్, సమాధానం వచ్చేంత వరకు దేవుని వేడుకోవడం చాలా అవసరం. రెండోది ప్రేయర్ అండ్ పిటిషన్, ప్రార్థనలు, యాచనలు. మనకు ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రార్థన అనే మాట 76 సార్లు రాశారు. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఫిలిప్పీ గ్రంథకర్త రాస్తాడు 2వ అధ్యాయంలో, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అంటే యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపన చేసి తాను దేవునికి సమర్పించుకున్నాడని చూస్తున్నాం. మూడవది ఏంటంటే పిటిషన్, సప్లికేషన్, తన మనవి వినాలని, ఆ అవసరతలో ఉన్న వారి మనవి విని వారి అవసరతలకు అనుగుణంగా స్పందించాలి. గ్రాంటింగ్ ఆఫ్ మెర్సీ, దేవుని యొక్క దయ కొరకు వెతకడము, కన్నీటమయమైనటువంటి కరుణను పొందే ప్రార్థన. ఇర్మియా చేసినట్టుగా ఈయన కూడా గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి ప్రభు దగ్గర ఆయన నిర్ణయించుకున్నట్టుగా చూస్తున్నాం. సో ఐ ప్రే టు ద లార్డ్ మై గాడ్ కన్ఫెస్డ్, దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, నా ప్రజలు తప్పు చేశారయ్యా, దుర్మార్గులం అయిపోయాం, నీ చెప్పిన విధులు అనుసరించడం మాని పాపమును మరి దుష్టులమై చెడుతనం ముందు ప్రవర్తించి తిరుగుబాటు చేసిన వారం. మన ఈ దినాల్లో తిరుగుబాటు చేసిన వారంగా ఉంటున్నాం. దేవుని మాటలు వినబడుతున్నాయి కానీ లోబడిన ప్రజలుగా ఉంటున్నాం. కనుక ఏమంటున్నంటే, ప్రభా నీవైతే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారం. ఈ సిగ్గు అనే మాట 3 సార్లు వాడతాడు ఆయన. ఎందుకంటే తిరుగుబాటు అనే మాట 4-5 సార్లు వాడతాడు. ఎందుకంటే ప్రజలు మొండికి తిరిగినటువంటి ప్రజలుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆయన ఏమంటే హీ ప్రేడ్ అండ్ హీ కన్ఫెస్డ్, ప్రజలు నా దేవుడని యెహోవాట ఒప్పుకునేది ఏమనగా వారి యొక్క పాపాలని ఒప్పుకుంటున్నాడు. దావీదు ఎలాగూ 51వ కీర్తనలో మనం చూస్తాము, అలాగే 32వ
కీర్తన 5వ చరణంలో చూస్తాం. లేవి గ్రంథం 16:21లో చూస్తాం. ఎజ్రా ఎలాగ తన ప్రజల దోషాన్ని ఒప్పుకోవడానికి 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. నెహెమ్యా కూడా 1:6లో తన ప్రజలు చేసిన పాపానికి సిగ్గే తగ్గి ఉన్నదని దేవుని సన్నిధిలో మొరపెట్టడం మనం చూస్తాం. సో ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ సిన్, తన పాపం, ప్రజల యొక్క పాపాన్ని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. 9వ అధ్యాయం 4-6 వచనాలు చూసినట్టయితే వారు ఎంత భయంకరమైన పాపం చేశారంటే దానియేలు దేవుని గొప్పతనాన్ని, పరిశుద్ధతను గుర్తించి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మహాత్మ్యము కలిగిన భీకరుడమైనటువంటి దేవా, మరి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచువారి ఎలా నీ కృపను చూపించే దేవుడు కదా అని చెప్పి ఆయన ప్రార్థన చేయడం మనం గమనిస్తున్నాం. కనుక ఈ ఎక్నాలెడ్జెస్ యెహోవా యాజ్ ద గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన పొగుడుతూ ఉన్నాడు. రెండవది, దేవుని మహాత్మ్యమును, ఆయన గుణశీలములను ప్రస్తుతించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చాలా గొప్పవాడు, ఆయన గొప్పతనాన్ని మనం ముందుగా ఎక్నాలెడ్జ్ చేయాలి. రెండవది, ఆయన మహాత్యాన్ని, ఆయన గుణశీలాల్ని ప్రస్తుతించాలి. ఆయన అంటున్నాడు కదా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారేలా నీ కృప, నీ నిబంధన ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నవాడా. అయితే ఆయన సీనాయి కొండ మీద వారికి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇక్కడ బలులు, అర్పణలు, పవిత్రమైన వాగ్దాన నిబంధనలు, శాపం సంహరించే వాగ్దానాలన్నీ కూడా ఆయన గుర్తు చేశారు. చేసినప్పుడు వారిలో మరి ఇంతలోనే కింద ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, మాకు కనబడిన ఆ దేవుడు ఏమైపోయో తెలియదు, మాకు దేవుని తయారు చేయని చెప్పి అహరోను అడగటం, ఆ విగ్రహానికి లొంగిపోవడం. మానవుడు ఎంత అల్పజీవి అంటే క్షణంలో ఆ మానవ మనస్సు మారిపోతూ ఉంటుంది. కనుక దావీదు కూడా 51వ కీర్తనలో, దేవా నాయన శుద్ధ హృదయం కలిగి చేయమని ఆయన పాపాన్ని నుంచి విడుదల కోసం ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో 51వ కీర్తన అంతా మనం చదువుతాం. కాబట్టి ఆయన పాపం చేయకపోయినా మేము మీ దాసులము, పాపులమును, దుష్టులను, చెడుతనమందు ప్రవర్తించి తిరుగుబాటు చేసిన వారము, వీ హ్యావ్ సిన్డ్ అని చెప్తూ ఆయన మరి మా అధిపతులు, మా అధికారులు, మా జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించడం మానితమే అని ఒప్పుకోవడంలో ఆయన శుద్ధ హృదయం, దానియేలు యొక్క శుద్ధ హృదయం కనబడుతుంది. సో మన తప్పిదాలు ఒప్పుకునేటప్పుడు ఏవేవో కథలు దేవుని సన్నిధిలో చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా, ప్రభా నేను ఈ తప్పు చేశాను, ప్రభా నేను ఈ పాపం చేశాను, ప్రభా ఈ విధంగా ఆలోచించి తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించని దేవుని దగ్గర యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. హానెస్ట్ కన్ఫెషన్ ఆఫ్ అవర్ సిన్స్ మస్ట్ బి ఓపెన్, కంప్లీట్ అండ్ బ్రూటల్లీ ఆనెస్ట్ వితౌట్ ప్రివేరికేషన్ ఆర్ ఎక్స్క్యూజెస్. ఎలాంటి మినహాయింపులు లేనటువంటి ఒప్పుదల మనకి అవసరం. ఎందుకంటే మన పిల్లలు తప్పు చేసినట్టు తల్లిదండ్రులు సరిగా మనం ఏమంటాం, రేపు కరెక్ట్ చెప్పరా, నువ్వు అక్కడ అబద్ధం ఆడుతున్నావు, ఇక్కడ ఇలా చేసావు అని అడుగుతాం. మరి దేవుడు కూడా అడగడా మనల్ని? కనుక మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అవన్నీ ఒప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండవది, డానియల్ కన్ఫెస్ ద సిన్ యాజ్ హిజ్ ఓన్. ఆయన తప్పిదంగా ఆయనే ఒప్పుకుంటూ ఉన్నాడు. కనుక వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లెసన్ టు మీ ద వే డానియల్ ప్లేసెస్ హిమ్సెల్ఫ్ స్క్వేర్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిజ్ నేషన్ సిన్. జనులు చేసిన తప్పుకి ముందుగా తానే తప్పుడు వాడిని ఆయన చెప్తూ ఉన్నాడు. యూదుల మీద వ్యంగ్యార్థాలతో మాట్లాడటం లేదు. ఏమంటున్నాడంటే, మరి మేమైతే తిరుగుబాటు చేసిన వాళ్ళం, నువ్వైతే నీతిమంతుడు, అందుబట్టి నువ్వు సకల దేశానికి మమ్మల్ని తరివేశావు. యెరూషలేములోను యూదయ దేశంలో నివసించే స్వదేశ వాసులుగా ఉన్నట్టు, పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది. ప్రభా, నీకు విరోధంగా పాపం చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా అధికారులకును, మా పితరులకును ముఖం చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. అయినను ప్రభా, నువ్వు ఎలాంటి దేవుడు అంటే, మేము ఎంత తప్పు చేసినా మమ్మల్ని క్షమించే దేవుడు. కనుక హీఈస్ ప్లీడింగ్ గాడ్స్ మర్సీ. ఏమంటున్నా అంటే, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తుంది, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడంట? కృపా క్షమాపణ కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి ఎంతగానో ఆయన తాను తగ్గించుకొని మరి ఏ విధంగా దేవుణ్ణి బతిమలాడుకోలో ఆయన బతిమలాడుకుంటూ ఏమంటాడంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ప్రకారం వాటిని అనుసరించి నడుచుకోవాలని మా యొక్క ప్రవక్తలు అనేక మంది మాకు చెప్పారు. మేమైతే వాటి మాట వినకపోతిమి, మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి, మేము వినకపోతిమి. ఇశ్రాయేలందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి
నీ మాట వెనుక తిరుగుబాటు చేసిత్రి. మేము పాపం చేస్తాము గనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్టు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు ఏ దేశంలోనూ జరగలేదంటండి. దానియేలు గారు రాస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ముఠాధిపత్యాలు, డబ్బు కోసం, మరి ఇతర దేశాలు, ఇతర జాతుల వారు, ఇశ్రాయేల్ మీద యుద్ధాలు, ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుని మాటను వారు వ్యతిరేకించడం వల్ల వచ్చిన కష్టాలు. కనుక ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనుక తిరుగుబాటు చేస్తరి. మేము పాపం చేస్తాము కనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసినట్టు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి కనుక ప్రభువా, మేము మరి నీతో చెప్పిన మాట ప్రకారం, నువ్వు చెప్పిన ప్రకారం ఆ గొప్ప కీడు మాకు రప్పించి ఈరోజు బబులోన్ దేశానికి, అనేక దేశాలకి చెరగా వెళ్ళిపోయిన మా గురించి ఒకసారి ఆలోచించి, ఎందుకంటే నువ్వు మరి కృపా క్షమాపణ కలిగినటువంటి దేవుడుగా ఉన్నావు అని చెప్తూ, మేము మా చెడు నడవడికి మానకపోతుమి, నీ సత్యంను అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతుమి. సత్యాన్ని సత్యంగానే చెప్తా ఉన్నాడు. ఏమీ అతిశయమైన మాటలు మాట్లాడట్లేదు. దేవునితో సమాధానం తెచ్చుకోలేదు. నీ బుద్ధిని అనుసరించే బుద్ధి కూడా మాకు రాలేదు. కనుక మరి మా యొక్క చేసిన ఈ కీడంతా కూడా నీకు తెలుసు ప్రభువా. కనుక మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారం కనుక మా పితరులను బట్టి, మా యొక్క దోషాలను బట్టి, మా జనుల దోషాలను బట్టి యెరూషలేమును నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎట్ట నిందాస్పదమైపోయింది. కనుక యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం, నువ్వు కోరుకున్న దేవాలయము, నువ్వు కోరుకుని నీ చెవులు ఉంచి వారి యొక్క మనవులు వినే మందిరము కదా. ఈ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నింటిని బట్టి విజ్ఞాపన చేసుకుంటున్నాను అని అన్నప్పుడు అతను ఏమంటున్నంటే, నీ దాసుడు చేయు ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశములను ఒక్కసారి కరుణించి ప్రభువా, ఒక్కసారి నీ కాంతిని, నీ ముఖ ప్రకాశాన్ని ఈ పట్టణం మీదకి, మా మీదకి రాని అని చెప్పి ప్రార్థన చేస్తూ, మా దైవ చెవియగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణాన్ని దృష్టించమని చెప్తూ, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియగ్గి నా మనవి చిత్తగించము. ఎంత దీన ప్రార్థన చేస్తానంటే, క్షమించుము, ఆలస్యము చేయొద్దు ప్రభువా, నా మనవి విను తండ్రి అని చెప్పి, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. ఆయన ఇలాగ పలుకుతూ ఉండగానే నిజమైన ప్రార్థనకి దేవుడు, ఆయన కృపా క్షమాపణ కలిగిన దేవుడుగా యేసుప్రభు వారు ఉన్నారు కనుక యెహోవా దేవుడు వెంటనే తన దూతను అక్కడికి పంపించి, నేను ఇంకనూ పలుకుచూ ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని యెహోవా నా పాపమును, నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయొచ్చు ఉంటేని ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా అతి ప్రకాశమానుడైన గబ్రియేలు నా మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయం నాకు కనబడి నన్ను ముట్టెను. దేవుని కృప ఎంత గొప్పదో చూడండి. నిజమైన విజ్ఞాపన ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి వెంటనే సమాధానం వచ్చింది. మరి ఈ దినాల్లో మన శ్రమ కాలంలో ఉన్న యేసుక్రీస్తు వారు మరి నీ కొరకు, నా కొరకు ఆ శ్రమ సేవకుని జీవితం వలె యెషయా 53వ అధ్యాయము మనం చూసినప్పుడు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవం చేత అనేకులు నిర్దోషులుగా చేయను. ఏలైనగా అతడు మరణం నందినట్లు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేశాను. నిన్ను నేను అందరం తిరుగుబాటు చేసిన వాళ్ళం, మనందరి గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గలతీ 3:12-13, గలతీ 4:4-5 వచనాలు చూసినప్పుడు మరి మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటే, ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడాను. కాబట్టి ఈరోజు దేవుడు పాపికిని దేవునికి మధ్యవర్తిత్వం చేస్తున్న యేసయ్యను మనం
ఆ యొక్క సిలువలో వేలాడుతూ ఆ భయంకరమైన ఘోర శాప మరణం నీ కొరకు నా కొరకు మన పాప విమోచన కొరకు మనకి నిత్య జీవం ఇవ్వడం కోసం ఆయన కృపాక్షమాపణ కలిగిన దేవుడిగా ఉన్నాడు కనుక ఇప్పుడు మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకున్నట్టయితే ఆయన మరి నీతివంతుడును పవిత్రుడై ఉన్నాడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనను విడుదల ఇస్తాడు. కనుక ఈరోజు మనము దేవుని వైపు తిరిగి మన యొక్క పౌరసత్వం ఏ విధంగా ఉందో, మన జీవితం ఎలా ఉంది, దేవుని దగ్గర మనం మొరపెడుతున్నామా లేదా, ఇప్పుడు మన యొక్క సంఘాలు ఎలా ఉన్నాయి, సంఘంలో అనేకుల యొక్క జీవితాల గురించి మనం దేవుని సన్నిధిలో ఇంటర్సెషనర్ ఎలా ఉంటాడంటే తన యొక్క సంఘంలో తన కమ్యూనిటీలో ఉన్న వారి యొక్క అవసరతలను గుర్తిరిగి వారి కొరకు దేవుని దగ్గర మొరపెట్టేవాడుగా ఉంటాడు. అలా ఉంటున్నావా, లేకపోతే ఉన్నవారి మీద లేని వారికి, లేని వారి మీద ఉన్నవారికి ఏవో సాడీలు చెప్పి సంఘాన్ని ముక్కలు చెక్కలు చేసి హౌ డు వీ ప్రే ఫర్ హీలింగ్ ఫర్ ఎ చర్చ్ హూ స్పిరిట్ హ్యాస్ టార్నిష్డ్ బై సిన్ అండ్ హేట్రెడ్? హౌ డు వీ ప్రే ఫర్ అవర్ co-followers of Christ who gone back to the world? ఒకసారి విశ్వాసం రుచి ఎరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిన వారి గురించి ఎలాంటి విజ్ఞాపన మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈరోజు దానియేలు ఎలా విజ్ఞాపన ప్రార్థన చేశాడో మనల్ని కూడా తిరుగుబాటు స్వభావం కలిగిన మనము మార్చుకుని దేవుని వైపు తిరగాలని, దేవుని యొక్క మాటను మనం వినాలని దేవుడు క్షమాపణ యొక్క ప్రార్థన గురించి మనం నేర్చుకుంటున్నాం. కనుక ప్రార్థన మనం సిద్ధపరచుకోవాలి. చేసుకున్నప్పుడు మొదటి స్టెప్ ఏంటంటే దేవుని ఆరాధించాలి, మన తప్పులన్నీ ఒప్పుకోవాలి, దేవుని యొక్క కరుణ కొరకు, దేవుని యొక్క క్షమాపణ కొరకు మనం వేడుకున్నప్పుడు ఆ యొక్క మన ఈ పాప పశ్చాత్తాపానికి దేవుడు క్షమించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉండటం కాదు, ఆయన వెలుగు సంబంధమైనట్టుగా మన పాపములన్నింటినీ మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రునిగా చేస్తాడని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగల ప్రతి వారు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభువా, నిజమే తండ్రి, మా కొరకు మీరు 2024 సంవత్సరాల క్రిందట ఆ భయంకరమైన సిలువలో ప్రభువా మా కొరకు ఎంతగానో ఘోరమైన మరణాన్ని, సిలువ మరణాన్ని మీరు పొందారు. క్రూరమైన మరణం తండ్రి, ఏ మానవుడు భరించలేని భయంకరమైన మరణం ప్రభువా. ఎందుకంటే మమ్ములను మా పాపస్థితి నుండి, శాపగ్రస్తమైన స్థితి నుంచి విడుదల ఇవ్వడానికి, మా పాపలను క్షమించడానికి మీరు తండ్రితో నాయన ఎంతగానో విజ్ఞాపన ధ్వని చేశారు. మీ రక్తము, మీ చెమట రక్తం కారణంతగా మీరు ఆ సిలువలో ప్రభువా అక్కడ మొరపెట్టుకున్నారు తండ్రి. అటువంటి ప్రార్థనా జీవితాలు, అటువంటి విజ్ఞాపన ప్రార్థనలు మాకు నేర్పించమని ప్రభువా, దానియేలు వలె, నెహెమ్యా వలె, ఎజ్రా వలె ప్రభువా మా ముఖానికి సిగ్గే తగ్గినదని మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా మా పాపములను క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థించగలిగిన యోగ్యత మాకు నేర్పించమని, వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమును బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.